ఓకే. నమస్తే. ఈరోజు సెషన్‌కి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. ఇంకా స్టార్ట్ చేద్దాం. మీరు ఈరోజు ఈ సెషన్‌కి జాయిన్ అయ్యారు అంటే అది ఒక కోయిన్సిడెంట్ కాదు. మీ లైఫ్‌లో ఉన్న ఒక పెయిన్, ఒక స్ట్రెస్ లేదా ఒక అన్‌ఆన్సర్డ్ క్వెషన్ నుంచి అన్‌ఆన్సర్డ్ క్వెషన్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మేబీ ఈరోజు ఈ సెషన్ మీ లైఫ్‌లో ఒక చిన్న హీలింగ్ మూమెంట్ కావచ్చు, లేదా ఒక బ్యూటిఫుల్ న్యూ బిగినింగ్ కావచ్చు. సో వన్స్ అగైన్ ఎవ్రీవన్ వెల్కమ్. లెట్స్ బిగిన్ దిస్ బ్యూటిఫుల్ హీలింగ్ జర్నీ టుగెదర్. ఇక్కడ అందరూ మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యారా? లేదంటే నేను అది లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఓకే. వాయిస్ లో ఉందా? అందరికి అలానే ఉందా వాయిస్? దీనిలో 100%. అవునా? 1 సెకండ్. నేను మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుంది కదా! జస్ట్ అది ఒకసారి ఆఫ్ చేసి చెక్ చేస్తాను. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? సేమా? ఒక్క నిమిషం. నేను చెక్. సేమ్ సిస్టమ్‌దే ఉంది. ఓకే. మైత్రేయి బానే ఉందని చెప్పిందిగా. ఓకే. మేబీ సిస్టమ్ ఇష్యూనేమో ఒకసారి చూసుకోండి. ఇంకెవరికైనా లో వాయిస్ వస్తే ఒకసారి ఓకే. థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళందరికి ఓకే. ఓకే. ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే లింక్ ఇచ్చాను, ఒకసారి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఒక చిన్న పని చేద్దాం. మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? చాట్లో మీ కంట్రీ, మీ సిటీ నేమ్ ఒకసారి టైప్ చేయండి. ఎవరెవరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారో ఒకసారి చెక్ చేద్దాం. ఏ ప్లేస్ నుంచి? ఓకే. ఫ్లోరిడా, హైదరాబాద్, ప్లాంట్ సిటీ, రాజమండ్రి, ఆస్టిన్, యుఎస్ఏ. మేరీల్యాండ్. ఇండియా నుంచి తక్కువ, యుఎస్ నుంచే ఎక్కువ ఓవరాల్గా. అందరికీ నిన్న షేర్ చేసిన మీటింగ్ లింక్ అదే కదా? ఇప్పుడు రీసెంట్‌గా పంపించింది జాయిన్ అయ్యారా? నిన్నటిది వర్క్ చేస్తుంది కదా? మీరు అన్‌మ్యూట్ చేసుకోలేకపోతున్నారు కదా? ఓకే. ఇప్పటిది వర్క్ చేస్తుంది. ఓహ్! అలా అయితే కూడా ఒక్క నిమిషం ఉండండి. నేను ఇది మళ్ళీ మిగిలిన వాళ్ళకి కూడా పంపిస్తా.
అలా అయితే జాయిన్ అవ్వటానికి ఇబ్బంది కదా. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. మీ అందరూ ఈరోజు ఇక్కడ రావటం వెనుక ఒక రీజన్ ఉంది. బికాస్ మన లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా. లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్, మనీ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ. ఈ సమస్యల నుంచి బయటపడాలని అందరికీ ఉంటుంది, కరెక్టా? సో ఇప్పుడు నేను ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ సమస్యతో స్ట్రగుల్ అవుతున్నారు? చాట్ విండోలలో టైప్ చేయండి. లైక్ హెల్త్ ప్రాబ్లమ్సా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్సా, మనీ ప్రాబ్లమ్సా, కెరియర్ ప్రాబ్లమ్సా, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఎనీథింగ్. ఏది ఉంటే అది టైప్ చేయండి. ఎవరికేం లేవు. జాబ్ టెన్షన్, ఓకే. ఓకే, ఈ సెషన్లో మీరు ఒక పవర్ఫుల్ హీలింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. కాబట్టి ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. అండ్ నా సెషన్కి ఫస్ట్ టైం అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ అది హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే చాట్ విండోలో. ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళకి నా గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు మహా. నేను యుఎస్లో ఫ్లోరిడా స్టేట్లో ఉంటాను. నేను మైండ్ సెట్, ఆర్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఇంటర్నేషనల్ హోపోనో సర్టిఫైడ్ కోర్స్ చేశాను. ఈ స్పిరిచువల్ జర్నీలో నేను గత 15 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే నేను బిలీవ్ చేసే ఒక థింగ్ ఉంది. మనిషి జీవితాంతం స్టూడెంట్‌గానే ఉండాలి. అందుకే నేను ఇంకా ఇయర్లీ కోర్సెస్ కూడా జాయిన్ అవుతూ, లైఫ్ టైమ్ ప్రోగ్రామ్స్‌లో కూడా మెంబర్‌గా ఉన్నాను. అండ్ కమింగ్ టు మై లెర్నింగ్ జర్నీ, ఇక్కడ ఒక విషయం మీతో షేర్ చేయాలి. నేను ఈ హీలింగ్ జర్నీలోకి రాకముందే మైండ్, బాడీ అండ్ సోల్ ట్రాన్స్ఫర్మేషన్‌కి సంబంధించిన చాలా కోర్సెస్ నేర్చుకున్నాననమాట. వేర్వేరు మెంటర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. కమింగ్ టు మై మెంటర్స్, డాక్టర్ హ్యూలెన్ టీమ్ అయిన డాక్టర్ జో వైటాలే దగ్గర, ఆయన ఎవరంటే ద సీక్రెట్ బుక్ ఉంది కదా, దాన్ని మూవీగా తీశారు. సో హీఈస్ ద హీరో ఆఫ్ దట్ సీక్రెట్ మూవీ. సో ఆయన దగ్గర నేను బేసిక్ హోపోనోపోనో కోర్స్ నేర్చుకున్నాను. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్ ఖత్రి దగ్గర అడ్వాన్స్డ్ కాన్వర్జేషనల్ హోపోనోపోనో, బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ నేర్చుకున్నాను. చక్ర హీలింగ్ అనోడియా జూడియట్ దగ్గర నేర్చుకున్నాను. మెరిసా పీర్ దగ్గర ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషనల్ థెరపీ నేర్చుకున్నాను. క్వాంటంలో డాక్టర్ లారా బర్మన్, ద వాల్యూ ఫ్యాక్టర్ జాన్ డి మార్టిని దగ్గర నేర్చుకున్నాను. రీసెంట్గా ట్యాపింగ్ ఇంటూ ఎమోషనల్ మాస్టరీ, జెనిఫర్ పెట్రిచ్ దగ్గర, అన్లిమిటెడ్ అబండెన్స్ కోర్సు క్రిస్టి మేరీ షెల్టన్ దగ్గర నేర్చుకున్నాను. లేటెస్ట్గా అరియానా లోరెన్స్ దగ్గర హయ్యర్ సెల్ఫ్ యాక్టివేషన్ అనే కోర్సు కంప్లీట్ చేశాను రీసెంట్గా. ఇంకా మైండ్ పవర్ అండ్ ఎమోషనల్ మాస్టరీ కోసం నేను చేసిన కోర్సెస్ ఏంటంటే, ద ఛాంపియన్ మైండ్ సెట్, ద సెల్వా అల్ట్రా సిస్టమ్, డ్యూయాలిటీ, ద ఆర్ట్ ఆఫ్ మేనిఫెస్టింగ్, ఎవ్రీడే బ్లెస్, ఇంకేంటి, బీ ఎక్స్ట్రాడినరీ, టోటల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద 6 phase మెడిటేషన్, ద ఫర్గివ్నెస్, కామ్ మైండ్, ద 5 elements ఆఫ్ హ్యాపీనెస్, ద అన్లిమిటెడ్ సూపర్ బ్రెయిన్ అండ్ వేరియస్ హిప్నోసిస్ మెడిటేషన్స్ కూడా నేర్చుకున్నాను. ఇంకా మన బాడీ హెల్త్, ఎనర్జీ, వైటాలిటీ కోసం నేను చేసిన ట్రైనింగ్స్ ఏంటంటే, బియాండ్ ఫాస్టింగ్, బ్రెత్ వర్క్ ఫర్ లైఫ్, ద మాస్టరీ ఆఫ్ స్లీప్, అందుకే నేను పడుకోగానే టక్కన నిద్ర వచ్చింది. ఇంకా గట్ హెల్త్, ఈ కోర్సెస్ నేర్చుకున్నాను. అండ్ స్పిరిచువల్ అవేర్నెస్ అండ్ డీపర్ కనెక్షన్ కోసం నేను చేసిన కోర్సెస్ ఏంటంటే, ఏ జర్నీ టు ఇన్ఫినిటిజం, సిక్స్త్ సెన్స్ సూపర్ పవర్ అండ్ స్పీకింగ్ విత్ స్పిరిట్,
ఇంకా చాలా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ నాకేంటంటే పర్సనల్లీ చాలా ఇంపాక్ట్ ఇచ్చిన కోర్సెస్ మాట. ఈ అన్ని లెర్నింగ్స్ వల్ల ఒక విషయం క్లియర్ అయింది. ఏంటి? రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మైండ్, బాడీ, సోల్ ఈ 3 బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకదొస్తుందన్నమాట. ఈ 3 బ్యాలెన్స్ ఉండాలి. మన రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలంటే మైండ్, బాడీ, సోల్ ఈ మూడిట్లో ఏది తప్పినా మనకు ఈ బ్యాలెన్స్ తప్పితే అది జరగదు. అందుకే నేనిప్పుడు చేస్తున్న హీలింగ్ సెషన్స్‌లో కూడా ఈ 3 డైమెన్షన్స్‌ని ఇంటిగ్రేట్ చేసి ట్రైన్ చేస్తున్నానన్నమాట. సో, మరీ ఆలస్యం చేయకుండా ఇంకా మన బ్యూటిఫుల్ జర్నీని స్టార్ట్ చేద్దాం. మీరు రెడీ అయితే మీ వీడియోస్ ఆన్ చేసి 100% పార్టిసిపేట్ చేయండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా ఇప్పుడు ఒక బ్రెత్ వర్క్ చేద్దాం. ఫస్ట్ మీ హ్యాండ్స్‌ని ఇలా పెట్టుకోండి. హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. డీప్ బ్రెత్ తీసుకోండి. ఒక 3 డీప్ బ్రెత్స్. టేక్ ఎ డీప్ బ్రెత్. హా అంటూ రిలీజ్ విత్ సైని రిలీజ్ విత్ బిగ్ సై. హా అంటూ అలా ఒక 2 మోర్ టైమ్స్ చేయండి ఇంకా. టేక్ ఎ డీప్ బ్రెత్. రిలీజ్. స్లోలీ రిలీజ్ చేయండి. వన్ మోర్ టైమ్. టేక్ ఎ డీప్ బ్రెత్. స్లోలీ రిలీజ్. అంటే మీకిప్పుడు వినటానికి కూడా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎందుకనే డౌట్ రావచ్చు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని కామ్ చేయడానికి. మన సబ్‌కాన్షియస్ మైండ్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. అది కైండ్ ఆఫ్ చంచల. అంటే మీకు గుర్తుందా 100% లవ్ మూవీలో చిన్న పిల్ల బామ్మ, చిన్న పిల్ల అంటాడు కదా! అలా అది చిన్న పిల్ల. మన సబ్‌కాన్షియస్ కూడా ఒక చిన్న పిల్ల లాంటిదే. దాన్ని ఫోర్స్ చేయలేము. దాన్ని కామ్‌గా లవ్‌తో హ్యాండిల్ చేయాలి. అందుకే ముందు మనం బ్రెత్ వర్క్ ఈ బ్రీతింగ్ ద్వారా మైండ్‌ని రిలాక్స్ చేస్తాం. మైండ్ కామ్ అయినప్పుడు మాత్రమే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి మన మాటలు, హీలింగ్, ఈ వర్డ్స్ ఇవన్నీ డీపర్‌గా చేరతాయన్నమాట. సరే ఇంకిప్పుడు టాపిక్‌లోకి రావాలంటే, ఇప్పుడు మిమ్మల్ని ఈ ఫ్రీ సెషన్‌కి ఇన్వైట్ చేశాను కాబట్టి, ఈ ఎంటైర్ సెషన్‌లో మీరు తెలుసుకోబోయేదేంటి? అది ఇప్పుడే మీకు క్లియర్‌గా చెప్తాను. ఈరోజు మనం హోపోనోపోనో హీలింగ్ అంటే ఏంటి? అదే ఏంటనేది నేర్చుకుంటాం. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది? నెగెటివ్ ఎమోషన్స్‌ని ఎలా రిలీజ్ చేయాలి? సింపుల్ హీలింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి? అండ్ ఆల్సో యూ విల్ లెర్న్ హౌ టు హీల్ స్ట్రెస్, రిలేషన్‌షిప్, మనీ బ్లాక్స్ అండ్ ఎమోషనల్ హీలింగ్ ఇవన్నీ ఎలా రిలీజ్ చేసుకోవాలనేది తెలుసుకుంటారు. ఈ సెషన్ చివరికి మీరు ఒక పవర్‌ఫుల్ హీలింగ్ టెక్నిక్ నేర్చుకుంటారు. దాన్ని మీరు డైలీ లైఫ్‌లో కూడా యూజ్ చేసుకోగలుగుతారన్నమాట. అండ్ నా స్టోరీ అంటే ఫ్రమ్ ఎమోషనల్ స్ట్రగుల్ టు హీలింగ్ దీనిలోకి ఎలా వచ్చానంటే యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా లైఫ్‌లో కూడా చాలా సమస్యలున్నాయి. నా మైండ్‌లో ఎప్పుడూ ఒకే క్వెషన్ తిరుగుతూ ఉండేది. నాకే ఎందుకిలా జరుగుతుంది? మా పేరెంట్స్‌కి మేము లేక పుట్టిన సంతానం. అండ్ ఎంతో అల్లారుముద్దుగా ప్రేమగా పెరిగాం. అయినా కూడా లైఫ్‌లో ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలా బాధపడేదాన్ని. అప్పుడు నాకు తెలీదు ఈ విషయం. ఒక నెగెటివ్ థాట్ మీద ఇంకొక నెగెటివ్ థాట్, ఇంకొక నెగెటివ్ థాట్ అలా హండ్రెడ్స్ ఆఫ్ నెగెటివ్ థాట్స్ మన మైండ్‌లో లూప్ అవుతూ ఉంటాయి. అలా ఆలోచిస్తూ అదే సర్కిల్‌లో తిరుగుతూ ఫీల్ అయ్యేదాన్ని. అంతేగాని ఈ సిట్యుయేషన్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎలా బయటపడాలి? అనే క్లారిటీ నాకప్పుడు లేదు. ఇంకో ముఖ్యమైన విషయం తర్వాత తెలిసిందేంటంటే, మనలో ఉన్న నెగెటివ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ వల్ల మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళతో కూడా డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. కానీ అప్పుడు అవన్నీ నాకు అర్థం కాలేదు. దెన్ నా హీలింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, టు బీ ఫ్రాంక్ నేను ఈ హీలింగ్ జర్నీలోకి వచ్చి అందరిని హీల్ చేయాలి, ప్రపంచాన్ని మార్చాలి, ఎవరినో ఉద్ధరించాలి అనే ఇంటెన్షన్‌తో అసలు కాదు. అలా రాలేదు. యాక్చువల్లీ నా ఓన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి, నా లైఫ్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి నేను ఈ పాత్‌లోకొచ్చాను. ఈ జర్నీలో ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, హీలింగ్, ఈ టెక్నిక్స్ ద్వారా నాకేంటంటే పీస్ కనిపించింది ఇందులో. అందుకే నేను దీన్ని కంటిన్యూ చేశాను. లెర్నింగ్ ప్రాసెస్‌లో చాలా ఇయర్స్ పాటు ఎన్నో కోర్సెస్ నేర్చుకున్నాను. ఆ మిరకల్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే నా లైఫ్‌లో ఒక మిరకిల్ ఇన్సిడెంట్ జరిగింది. నేనసలు ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్సు ఇవన్నీ చేయాలని నాకసలు ప్లాన్ లేదు. ఎందుకంటే నేను ఎవరికీ క్లాసెస్ కండక్ట్ చేయాలనుకోలేదు. నేను స్టేజ్ మీద మాట్లాడాలనుకోలేదు. నేను నేర్చుకున్నది నాకు నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే అనుకున్నా. కానీ ఒకరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను వేరే కోర్స్ జాయిన్ అవ్వాలని చూస్తే అది సమ్‌హౌ ఈ హోపోనోపోనో సర్టిఫికేషన్ కోర్స్‌కి పేమెంట్ ఎళ్ళిపోయింది. ఐ స్టిల్ అండర్‌స్టాండ్ మాట. అది అసలు ఎలా జరిగిందో ఏంటనేది నాకిప్పటికీ అర్థం కాదది. ఫస్ట్‌లో నేను ఇది ఎందుకు జాయిన్ అయ్యానో అలా అనిపిచ్చేది.
బట్ ఏంటంటే పేమెంట్ ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఆళ్ళతో మాట్లాడడం ఇదంతా ఎందుకు, సరే చాలా కోర్సెస్ చేస్తున్నాను కదా! ఇది గూడా చూద్దాంలే అన్నట్టుగా సరే ఊరుకున్నాను నేనింక దాని గురించి మాట్లాడలేదు. ఇప్పటికి అదేంటంటే నాకు అదొక యూనివర్స్ గైడెన్స్‌లా అనిపిస్తదన్నమాట. నాకు మెడిటేషన్‌లో ఒక ఇంట్యూషన్ ఐ మీన్ రియలైజేషన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఒక వాల్యుబుల్ నాలెడ్జ్ ఉందంటే, దాన్ని మన దగ్గర పెట్టుకోవడానికి కాదు. అది పంచడానికి. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి. అదే యూనివర్సల్ లా. మొదట్లో నేను కొంచెం హెసిటేట్ అయ్యానన్నమాట. ఇవి చెప్తే జనాలు ఎలా వాళ్ళు నమ్ముతారా? ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? అన్నీ అలా ఇలా ఆలోచించేదాన్ని. అందుకే చాలా కాలం నేను క్వైట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఇదంతా తెలీదు. ఏదో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటుందిలే అని అంతవరకే తెలుసు వాళ్ళకి. కానీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయన్నమాట. అవి మనల్ని వెనక నుంచి పుష్ చేస్తున్నట్టు అనిపిస్తాయి. అంటే ఇది చెప్పాలి, ఈ నాలెడ్జ్ పంచాలి అని యూనివర్స్ నన్ను ముందుకు నెట్టినట్టు. అలా నెట్టిందమాట. నెట్టటమే కాదు ప్రతి క్షణం ఇంక ఏంటంటే నన్ను నిరంతరం గైడ్ చేస్తూనే ఉంటుంది. ఒకసారి నేను ఇది చెప్పాలి అని ఫిక్స్ అయితే ఇంకా ఆ ఫ్లో వస్తూనే ఉంటుంది. అంటే ఆ ఐడియాస్, ఆ మాటలు, ఆ ఎనర్జీ, ఆ క్లారిటీ అన్నీ నేచురల్‌గానే ఫ్లో అవుతా ఉంటది. బ్రహ్మానందం గారన్నట్టు అంతా ఆటోమేటిక్‌గా మన చేతిలో ఏముండదు. అంతా ఆటోమేటిక్‌గా అయినట్టు అవుతుందన్నమాట. అప్పుడు నాకర్థమైంది. నేను నేర్చుకున్నది ఇంకా చాలా మందికి హెల్ప్ చేయగలదు అని. ముందు నేను చాలా సెషన్స్ అటెండ్ చేసేదాన్ని అప్పట్లో. కానీ ఎక్కువ ఫ్రీ సెషన్స్ ఏమైనా ఉంటే అవి చూసేదాన్ని. ఎందుకంటే మనీ వేస్ట్ చేసేయడం ఎందుకు అని అలా, అలా నేను ఏదో సేవ్ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని. కానీ తర్వాత నేను కోర్సెస్ జాయిన్ అయిన తర్వాత నాకొక పెద్ద రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే గైడెన్స్, మెంటర్ ఉంటే మన లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా ఫాస్ట్‌గా జరుగుతది. ఫ్యూ టైమ్స్ 10 ఇయర్స్ లెర్నింగ్ కూడా మనం ఒక్క సంవత్సరంలోనే యాక్సెలరేట్ అవుతదన్నమాట. అప్పుడు నాకు తెలిసింది లెర్నింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎంత యూజ్‌ఫుల్, ఎంత పవర్‌ఫుల్ అనేది. అందుకే ఇన్ని కోర్సెస్ ఇంకా చేయగలిగానన్నమాట. హీలింగ్ అంటే ఓవర్‌నైట్ మిరకిల్ కాదు. ఇప్పుడు చాలామంది మనం ఇది ఎంతని చెప్తే ఏదో మిరకిల్ అని, మనం ఏదో చేస్తామని అలా అనుకుంటారు. ఇది ఓవర్‌నైట్ మిరకిల్ ఏం కాదు. కానీ మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే మనలో ఉన్న నెగెటివ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ స్లోలీ హీల్ అవుతాయి. మన థాట్స్ చేంజ్ అవుతాయి. మన లైఫ్ కూడా స్లోలీ, స్మూత్‌గా ఫ్లో అవ్వటం స్టార్ట్ అవుతుంది. నాకు ఈ కోర్సులు, ఈ హీలింగ్ నాలెడ్జ్ ఇవన్నీ ఒకేసారి ఏమి రాలేదు కదా! ఇది అంతా నాకు 15 ఇయర్స్ ఫోకస్. దానికి మనకొక అంకిత భావం అన్నట్టు. ఆ డెడికేషన్ అది ఉండాలి. అండ్ కంటిన్యూయస్ జర్నీ. దాని ఫలితమే ఇవన్నీ. అంటే ఫైనల్లీ ఇంత పెద్ద మొత్తంలో అపారమైన సంపద అన్నట్టే ఇది. అంతే కదా! ఇదంతా కూడబెట్టుకోగలిగాం. రోజుకి కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల. అంటే రోజు కొంచెం కొంచెం అలా కూడబెడితే ఏమవుతది మనకి ఒక సర్టెన్ టైమ్‌కి అది పెద్ద సేవింగ్స్ లాగా మారుద్ది కదా! ఈవెన్ మనీ అయినా, నాలెడ్జ్ అయినా ఏదైనా. అది మనకు అర్థమవుతదన్నమాట. మనం అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే. దానికింక వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు. సో, మన బాడీకి ఎలా మనకి డైలీ మెయింటెనెన్స్ అవసరం. లైక్ బ్రష్ చేసుకోవడం, షవర్ చేసుకోవడం ఎక్సెట్రా. అలాగే మన మైండ్ అండ్ ఎమోషన్స్ కూడా హీలింగ్ ప్రాక్టీస్ అవసరం. డైలీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన లైఫ్‌లో మనమే మిరకిల్ విట్‌నెస్ చేస్తాం. మనకే తేడా తెలుస్తుంది బిఫోర్, ఆఫ్టర్ అన్నట్టు. మన లైఫ్‌లో చాలా సమస్యలు ఏంటి మనకి బయట నుంచి ఏమి రావు. అవి మన మైండ్ ప్రోగ్రామ్ వల్లే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెగెటివ్ బిలీఫ్స్, ఎమోషనల్ పెయిన్, పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. హీలింగ్ అంటే బయటేదో మ్యాజిక్ జరగడం కాదు. మనలో ఉన్న నెగెటివ్ ఇప్పుడు మనలో ఉన్న ఎనర్జీ స్లోలీ క్లీన్ అవ్వటం. అది నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ స్లోగా క్లీన్ అవ్వటం. సో, ఇప్పుడు ఫస్ట్ హోపోనోపోనో అంటే ఏంటి చూద్దాం. హోపోనోపోనో హీలింగ్ అనేది హవాయిలో పుట్టిన ఒక ఏన్షియంట్ స్పిరిచ్యువల్ హీలింగ్ ప్రాక్టీస్. హో అంటే ఏంటి చేయటం. ఐ మీన్ క్రియేట్ చేయడం. పోనో అంటే బ్యాలెన్స్, హార్మనీ, రైట్‌నెస్. హోపోనోపోనో అంటే మనలో ఉన్న ఇంబాలెన్స్‌ని సరిజేసుకోవటం. మన మైండ్, ఎమోషన్స్ అండ్ రిలేషన్‌షిప్స్‌ని మళ్ళీ హార్మనీలోకి తీసుకురావటం అని అర్థం. ఈ హోపోనోపోనో ఒక తత్వం ఏంటంటే, హోపోనోపోనో సైకాలజీ ప్రకారం మన లైఫ్‌లో కనిపించే ప్రతి సమస్యకి మూలం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్. అవి మన పాత ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు, ఎమోషనల్ పెయిన్, గిల్ట్, ఫియర్, నెగెటివ్ బిలీఫ్స్. ఈ మెమరీస్ మనకు తెలియకుండానే మనలో సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తాయి. అది మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఈ హోపోనోపోనో రిపీట్ చేస్తూ ఉంటే, లైక్ మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అవి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. గిల్ట్, యాంగర్, ఫియర్ స్లోలీ డిజాల్వ్ అవుతాయి. మైండ్ కామ్ అవుతుంది. రిలేషన్‌షిప్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. అంటే
సెల్ఫ్ హీలింగ్ ఈక్వల్ టు లైఫ్ హీలింగ్ అనే ప్రాసెస్ మనకి స్టార్ట్ అవుతుంది మనం ఒకసారి అది స్టార్ట్ చేస్తే. హోపోనోపోనో ఒక పవర్ఫుల్ మెసేజ్ చెప్తుందన్నమాట. ఏంటి? వెన్ యూ హీల్ యువర్ సెల్ఫ్ యువర్ వరల్డ్ ఆల్సో స్టార్ట్స్ హీలింగ్. అంటే మనలో పీస్ ఉంటే మన లైఫ్లో కూడా పీస్ కనిపిస్తూ ఉంటుంది. రోజు కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే మన మైండ్లో లైట్నెస్ అండ్ ఇన్నర్ పీస్ ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ హోపోనోపోనో మనం ఎవరి కోసమో చేయటం కాదు, మన సబ్ కాన్షియస్ మైండ్కి, మన ఇన్నర్ సెల్ఫ్కి, మనలో ఉన్న నెగిటివ్ మెమరీస్కి చెప్తాం. హోపోనోపోనో అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదు, మనలో ఉన్న మెమరీస్ని క్లీన్ చేయడం. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది? యాక్చువల్ ఇది సెకండ్ పాయింట్. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుందంటే, మన మైండ్ని బ్రాడ్లీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, అంతే కదా. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, ఇంకొకటి కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనకి ఇప్పుడు తెలిసి ఆలోచిస్తున్న థాట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ సెషన్ వినటం, నేను మీతో మాట్లాడటం, లేదు ఒక డెసిషన్ తీసుకోవటం, ఇవన్నీ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది వీటిలన్నిటి గురించి. కానీ మన మైండ్లో 95% పవర్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకు తెలియకుండా పనిచేసే ఆటోమేటిక్ సిస్టమ్ లాంటిది. లైక్ మన బ్రీతింగ్, మన హార్ట్ బీట్, మన హ్యాబిట్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఇవన్నీ మనకి ఏం సంబంధం ఉంటుందా? మనం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా, మనం దాని మీద ఫోకస్ చేసినా చేయకపోయినా అవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. మెమరీస్ ఎలా స్టోర్ అవుతాయంటే, చిన్నప్పటి నుంచి మనం ఇప్పటి వరకు ఉంటాయి కదా మన ఎక్స్పీరియన్సెస్, ఎమోషన్స్, బిలీవ్స్, ఫియర్స్, డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ. అంటే అవి మన పేరెంట్స్ నుంచి రావచ్చు, మన ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, టీచర్స్ నుంచి రావచ్చు, చిన్నప్పటి నుంచి కదా. అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో మెమరీస్గా స్టోర్ అవుతాయి అన్నమాట. కొన్నిసార్లు మనం కాన్షియస్లీ గుర్తు పెట్టుకోకపోయినా అవి అక్కడే ఉంటాయి. మనం మర్చిపోతూ ఉంటాం, కానీ ఆ మెమరీస్ పోవు. అవి మన థాట్స్, ఫీలింగ్స్, బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. లైఫ్లో సిచ్యుయేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏ బిలీఫ్ స్ట్రాంగ్గా ఉందో అదే మన లైఫ్లో సిచ్యుయేషన్స్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా డీప్గా ఇలా బిలీవ్ చేశారనుకోండి, నేను ఎనఫ్ కాదు, నేను లక్కీ కాదు, రిలేషన్షిప్స్ అన్నీ ఇవేమి సేఫ్ కాదు, ఆ, నా రాత ఇంతే, నా కర్మ ఇంతే, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి బిలీవ్స్ అన్నోయింగ్లీ మన డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే కొన్ని ప్యాటర్న్స్ లైఫ్లో మనకు అవి రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే ఎమోషనల్ హీలింగ్ ప్రాక్టీసెస్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ మెమరీస్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. హోపోనోపోనో లాంటి ప్రాక్టీసెస్తో మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఉన్న ఎమోషన్స్ని స్లోలీ ఇది ప్రాక్టీస్ చేస్తే అవి స్లోలీ రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? మన మైండ్ కామ్ అవుతుంది, క్లారిటీ వస్తుంది, లైఫ్ కూడా స్లోలీ చేంజ్ అవుతుంది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక గార్డెన్ లాంటిది. మన బిలీఫ్స్ ఉన్నాయి కదా, మన బిలీఫ్స్, మన థాట్స్, అవన్నీ ఆ గార్డెన్లో వేసిన సీడ్స్ లాంటివి. ఏ సీడ్ మనం వేస్తామో అదే ప్లాంట్ గ్రో అవుతుంది కదా. అందుకే మనం పాజిటివ్ అవేర్నెస్ అండ్ హీలింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ చేస్తూ ఉంటే మన లైఫ్లో కూడా బ్యూటిఫుల్ రిజల్ట్స్ గ్రో అవుతూ ఉంటాయి. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఏ ప్యాటర్న్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది? మీకు రిలేషన్షిప్ కానీ, స్ట్రెస్ కానీ, మనీ కానీ, ఈ ప్యాటర్న్ మీకు రెగ్యులర్గా ఇదే పదే పదే రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది? చాట్లో షేర్ చేయండి. ఈ అందరూ హరికథ కాలక్షేపం వింటున్నట్టు వింటున్నారా? మధ్యలో ఇలా ఎందుకు అడుగుతానంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ అది వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పాను కదా, చెంచల. అది ఒక్క దగ్గర ఉండదు. మనం ఎంత కామ్గా రెడీ అయ్యి కూర్చుందామన్నా అది వెళ్తూనే ఉంటుంది, మనం ఎంత సీరియస్ వర్క్ చేస్తున్నా. సో మధ్యలో ఇలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు, పిల్లలు పారిపోతూ ఉంటే తెచ్చి కూర్చోబెడతాం కదా, అలా. అదే దాన్ని అన్నాను కదా, చిన్న పిల్ల అని. అందరికీ ఉంటాయి మనకి. జస్ట్ హ్యాండ్ రైజ్ చేసినా ఓకే. సో మధ్యలో అలా ఇంటరాక్ట్ అవ్వండి. సో ఎమోషనల్స్, ఇప్పుడు మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే, నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా రిలీజ్ చేయాలి. సారీ, మన లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి కదా.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రెస్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, సాడ్‌నెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఇవి రావటం ఏంటి కంప్లీట్‌లీ నార్మల్. అది రావటం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ప్రాబ్లమ్ ఎమోషన్స్ రావటం కాదు. వాటిని మనం ఇన్‌సైడ్‌లో హోల్డ్ చేయటం మాట. ఎందుకంటే మనం చాలా సార్లు ఎమోషన్స్‌ని సప్రెస్ చేస్తాం. ఇగ్నోర్ చేస్తాం. లేదా దాని నుంచి డిస్ట్రాక్ట్ అవుతా ఉంటాం. కానీ సప్రెస్ చేసిన ఎమోషన్స్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎనర్జీగా స్టోర్ అవుతాయి. అందుకే కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అవేమవుతది మళ్ళీ ట్రిగ్గర్ అవుతా ఉంటది. దాన్నింకా మా కదిపినట్టే ఇంక అది. అది ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అవేర్‌నెస్. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని రికగ్నైజ్ చేయడం. అంటే మనతో మనం ఇలా అడగాలి. ఇప్పుడు నేను ఏం ఫీల్ అవుతున్నాను? యాంగరా? ఫియరా? సాడ్‌నెస్సా? అవి జస్ట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? జడ్జ్‌మెంట్ లేకుండా. వాటిని నెక్స్ట్ స్టెప్‌లో ఏంటంటే యాక్సెప్ట్ ద ఎమోషన్. చాలామంది ఎమోషన్స్‌ని రిజెక్ట్ చేస్తారన్నమాట. నాకు ఇలా జరగకూడదు, ఇలా ఫీల్ అవ్వకూడదు అని. కానీ మన ఎమోషన్స్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుతది. నిజమైన హీలింగ్. అంటే ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉంది. అదోకే. అని అది ఎక్నాలెడ్జ్ చేయటం మాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీలింగ్ అంటే ఓవర్ నైట్ మ్యాజిక్ కాదు. కానీ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే నెగెటివ్ ఎమోషనల్ ప్యాటర్న్స్ స్లోలీ డిజాల్వ్ అవుతాయి. అప్పుడు లైఫ్‌లో పీ పీస్ వస్తుంది. క్లారిటీ వస్తుంది. ఎమోషనల్ ఫ్రీడమ్ వస్తుంది. స్లోగా ఇవన్నీ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సరే ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న క్వెషన్. మీరిప్పుడు లైఫ్‌లో ఏ విషయంతో స్ట్రగుల్ అవుతున్నారు? ఈరోజు ఈ హీలింగ్ సెషన్‌కి ఎందుకొచ్చారు? చాట్ విండోలో టైప్ చేయండి. అంటే ఫిజికల్ పెయినా? రిలేషన్‌షిప్ ప్రాబ్లమా? ఫైనాన్షియల్ ఇష్యూసా? ఇన్ కేస్ ఫిజికల్ ఇష్యూస్ అయితే ఏంటి బ్యాక్ ఏకా? స్టమక్ ఏకా? హెడేకా? ఇలా ఏదో ఒకటి ఉంటాయి కదా! సో, అవి స్పెసిఫిక్‌గా చెప్పండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. యాహ్! థాంక్ యూ. ఓపెన్‌గా షేర్ చేసినందుకు. ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాని చాట్‌లో అంటే మీ ఫీలింగ్‌ని వర్డ్స్‌గా టైప్ చేయండి. లైక్ స్ట్రెస్సా? టెన్షనా? హెల్ప్‌లెస్సా? ఎమోషనా? అంటే ఎమోషనల్‌గా ఏమైనా ఇదవుతున్నారా? యాంగ్జైటీయా? స్ట్రెస్‌డా? ఫ్రస్ట్రేటెడా? ఇలా. అంటే మీది మీకు తెలియాలి ముందు. మనం అయన్నీ ఏదో ఒకటే మాట అనుకుంటూ ఆ ఫ్లోలో ఎళ్ళిపోతూ ఉంటాం. నాకు బాలేదు, బాలేదో, బావుందో, టెన్షను అని. అసలు ఏంటి టెన్షన్? ఎందుకొచ్చింది? అయన్నీ మనం ఫిగర్ ఔట్ చేయగలగాలి. అప్పుడే మనకు సొల్యూషన్ దొరుకుతదన్నమాట దానికి. ఓకేనా? ఇప్పుడు మీకు మీరు పెట్టుకోండి. లేదంటే నోట్‌బుక్ అది తీసుకొని రాసుకోండి అట్‌లీస్ట్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, ఈ నెగెటివ్ ఎమోషన్స్ మీరు ఎంత కాలంగా ఫీల్ అవుతున్నారు? చాట్ విండోలో టైప్ చేయండి. అంటే 5 ఇయర్సా? 2 ఇయర్సా? 6 మంత్సా? 1 ఇయరా? లేకపోతే 1 మంతా? ఉంటాయి కదా! అలా. ఓకే. అదే జాబ్ ఇష్యూ. 2 ఇయర్స్ నుంచి అది రావట్లేదన్నట్టు. ఇప్పుడేంటంటే ఇంకో క్వెషన్. ఈ నెగెటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేయడానికి మీరు రెడీనా? రెడీ అయితే చాట్‌లో యెస్ అని టైప్ చేయండి. మీరు వీడియోస్ మాత్రం ఆన్ చేసుకోలేదే ఎవరు? ఓకే. ఇప్పుడు ఇంకో క్వెషన్. ఈరోజు జస్ట్ ఇంకొక 30 మినిట్స్ ఇన్వెస్ట్ చేస్తే మీ ఎమోషన్‌ను ఒకసారి కంప్లీట్‌గా హీల్ చేయడానికి మీరు రెడీనా? మీకు ఇప్పుడు ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో, ఆ ఎమోషన్‌ని కంప్లీట్‌గా హీల్ చేయడానికి. రెడీ అయితే యెస్ అని టైప్ చేయండి. ఉంచుకుంటారా అలాగా ఎమోషన్స్‌ని?
కావాలా? సేమ్ అదే ఎమోషన్ కావాలా మీకింకా? ఇప్పుడు ఉన్న ఎమోషన్? వాయిస్ వెరీ లోనా? అందరికి అలానే ఉందా? ఇప్పటికి లో వాయిస్ ఉందా? ఎవరికైనా బానే ఉందా? హ్మ్. థ్యాంక్ యూ. కొంతమందికి అలా ఉన్నట్టుంది. బిగినింగ్‌లో లో వాయిస్ ఇప్పుడు ఓకే కదా! ఓకే. చాలా మందికి బానే ఉంది. ఒకసారి మీది చెక్ చేసుకోండి. సరే. ఈ 30 మినిట్స్ మీరు నన్ను ట్రస్ట్ చేయడానికి రెడీనా? ట్రస్ట్ చేస్తే చాట్‌లో ట్రస్ట్ అని టైప్ చేయండి. ఇంకా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్. మీరు నిజంగా ఈ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు రెడీ అయితే మీ వీడియో ఆన్ చేసి 100% పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? అసలు ఒక్కళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా చెయ్యట్లేదేంటి? ఎందుకని? ఇప్పుడే లేచారా? యూఎస్ వాళ్ళు ఎక్కువున్నారు గాబట్టి. అదే యూఎస్ వాళ్ళే ఎక్కువున్నారు కాబట్టి ఇప్పుడే లేచినట్టున్నారు. అట్‌లీస్ట్ ఇండియా వాళ్ళన్నా ఆన్ జేయొచ్చు కదా! 1 సెకండ్. ఓహ్! నేనసలు మ్యూట్‌లో ఉండి మాట్లాడుతున్నాగా. ఓకే. ఇప్పుడైతే వీడియో, ఆడియో మీరు ఆన్ చేసుకోగలుగుతున్నారు. కదా? హ్మ్. ఓకే. 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 నేను ఆడియో ఏం ఆఫ్ చేయలేదు. వీడియో మేబీ కొన్ని నాయిసెస్ ఉంటాయి కదా అన్నట్టు అదైతే నేను ఆఫ్ చేశా గానీ ఇది ఆఫ్ చేయలేదు. మరి ఎందుకిలా వచ్చిందో. ఓకే. అయ్యో! నేను ఇందాక నుంచి అడుగుతున్నా. మీరెవరైనా మెసేజ్ అన్నా చేయాల్సింది కదా! నేను మీరు ఆన్ చేయట్లేదేమో అలా అనుకున్నా. ఓకే. థ్యాంక్ యూ. కొంతమంది ఆన్ చేశారు అట్‌లీస్ట్. ఈ 30 మినిట్స్‌లో మీరు చాలా లైట్‌గా ఫీల్ అవుతారు. కొంతమందికి టీయర్స్ ఆఫ్ జాయ్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఫీల్ అవ్వని ఎక్స్‌పీరియన్స్ మీరిప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. అది ఒక చాలా డీప్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్. మీరు ఆ టీయర్స్ ఆఫ్ జాయ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? అండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చేయాలనుకుంటున్నారా? యెస్ ఆర్ నో?
నేను ఫస్ట్ మీకు నా వీడియో షేర్ చేస్తాను. మీకు ఒక ఐ విల్ షో యూ సంథింగ్. Yeah, 1 second. Let me share my screen. Are you able to my screen all up? Am I audible కదా? And నా స్క్రీన్ అందరూ చూడగలుగుతున్నారా? అందరూ స్క్రీన్ చూస్తున్నారా? ఓకే. ఇది డాక్టర్ మసారు యమాటో అనే ఒక సైంటిస్ట్ ఉన్నారన్నమాట. ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. వాటర్ తీసుకుని టెస్ట్ ట్యూబ్స్‌లో పెట్టి, ఆ టెస్ట్ ట్యూబ్స్‌ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టారన్నమాట. చూడండి మీకు ఇది చూపిస్తాను. మీరు తర్వాత గూగుల్ చేసుకున్నా మీకు ఇవన్నీ వస్తది. కనిపిస్తుంది కదా? అంటే ఆ రిఫ్రిజిరేటెడ్ ఐస్‌ని మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈ ఫోటోగ్రాఫ్స్ ఆ మైక్రోస్కోప్‌లో కనిపించాయన్నమాట. ఆ వాటర్ మీద ఆయన ఏం రాశారు? చూడండి. ఆయన ఏంజెల్ అని రాస్తే ఇలా కనిపించింది. ఆ వర్డ్ ఏంటంటే పీస్ అని రాసినప్పుడు ఇలా వాటర్ ఇలా ఫామ్ అయిందన్నమాట బ్యూటిఫుల్‌గా. ఆయన స్పిరిట్ అని రాస్తే ఇలా అయ్యింది. అంటే యూఫుల్ అని రాస్తే చూడండి ఇది ఎలా ఉందో. ఈ స్ట్రక్చర్ అంటే వాటర్ స్ట్రక్చర్ ఎలా అయిందో. చూస్తున్నారా ఇవన్నీ? అంటే పాజిటివ్ వర్డ్స్ రాసినప్పుడు అది ఒక బ్యూటిఫుల్ క్రిస్టల్ ఫామ్ అవుతుంది. ఏవైనా నెగెటివ్ వర్డ్స్ యూ ఫూల్ అని కానీ, యూ మేక్ మీ సిక్ అని కానీ, ఇలా ఏది రాసినా కానీ అవన్నీ ఇలాంటి ఇలాంటి కొంచెం అగ్లీ షేప్స్ ఇలా వస్తున్నాయన్నమాట. నెగెటివ్ వర్డ్స్‌కి ఇలా. పాజిటివ్ వర్డ్స్ అన్నీ రాస్తే మంచిగా ఇలా క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ వాటర్ క్రిస్టల్స్ అన్నీ ఏంటి? చాలా డిస్టర్బ్డ్‌గా మనం నెగెటివ్ వర్డ్స్ రాస్తే మాత్రం అవి డిస్టర్బ్డ్‌గా, అగ్లీగా కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఇమేజెస్ చూడండి మీరు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం నెగెటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు, ఆ వర్డ్స్ మన బాడీ లోపల ఉన్న వాటర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఏంటి? వాటర్‌కి మెమరీ ఉంది కాబట్టి. మన బాడీ లోపల బ్లెస్సింగ్స్ లేదా డిసీజెస్‌ని అయి క్రియేట్ చేస్తాయి. మనం ఎలా వాటర్ తాగుతున్నాము దాన్ని బట్టి. ఇది డాక్టర్ మసారు యమాటో సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మనకిచ్చిన సైంటిఫిక్ ప్రూఫ్ మాట. ఇది మన బాడీలో యాక్చువల్‌గా ఎంత పర్సెంట్ వాటర్ ఉంటుంది? అప్రాక్సిమేట్‌లీ 70%. మీకు నెగెటివ్ ఎమోషన్స్ రోజంతా ఉంటాయి కదా! అంటే మనం ఆ వాటర్ తాగుతాం. ఇప్పుడు నెగెటివ్‌గా ఏదోకటి అనుకుంటూ మన అవేర్‌నెస్ లేకుండా అలా తాగేసామనుకోండి, నెగెటివ్ వర్డ్స్ అనుకుంటూ తాగితే ఆ నెగెటివ్ ఇంపాక్టే ఉంటది బాడీ మీద. లేదు పాజిటివ్ వర్డ్స్ మనం చెప్పుకుంటూ తాగితే మనకి బాడీలో పాజిటివిటీ అది ఇంప్రూవ్ అవుతుంది. రోజంతా మనం తాగుతాం కదా! వాటర్ తాగుతూ ఉంటాం. కాకపోతే మనకి అబ్జర్వేషన్ ఏముండదు. మనం ఏమనుకుంటున్నామో అదంతా మనం పట్టించుకోం. మనం జనరల్‌గా తాగేస్తూ ఉంటాం. కాకపోతే అది మాత్రం మన బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటది. అంటే మనకి సిక్‌నెస్ క్రియేట్ చేయటం ఇయన్నీ దాని నుంచే ఉంటుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే డాక్టర్ మసారు యమాటో ఇంకేం కనుక్కున్నారు? పాజిటివ్ వర్డ్స్‌తో మనం హీల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీరు ఫాలో అవుతారా? పాజిటివ్ వర్డ్స్ చెప్పుకుంటే మనకి హెల్తీగా మంచి జరుగుతుందన్నట్టు. నెగెటివ్ వర్డ్స్ చెప్పుకుంటే మనకి ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న వాటిలన్నిటికి రీజను అది నెగెటివ్ వర్డ్స్ అలా చెప్పుకోవడం. ఇప్పుడు మీకింకా ఇంకొక ట్రూ స్టోరీ కూడా చెప్తాను. ఇదొచ్చేసి మీకు చూపిస్తాను అది కూడా.
ఇది మీరు తర్వాత అయినా గూగుల్ చేయండి. మీకు ఈ లింక్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా. ఈ ఫోటో చూశారు కదా, ఈయన డాక్టర్ హ్యూలెన్. ఈయన సైకాలజిస్ట్ మాట. ఆయన ఒక మెంటల్ హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు. అంటే ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ చాలా అంటే వాళ్ళంతా డేంజరస్ మాట. వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళని హర్ట్ చేసుకునేవాళ్ళు అండ్ ఎవరు కనిపిస్తే వాళ్ళని ఎతుకుని కూడా హర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు మాట. వాళ్ళ బాడీని జాకెట్స్‌లో బంధించేవాళ్ళమాట. బాడీ జాకెట్స్‌లో. అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సొచ్చేది. ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వాల్సి వస్తా ఉండేది. ఎందుకు వాళ్ళు వేరే వాళ్ళని కూడా అలా హర్ట్ చేస్తున్నారు కాబట్టి. వాళ్ళకి తెలీదు కదా మెంటల్ అండ్ వాళ్ళు ఒక క్రిమినల్ పేషెంట్స్. డాక్టర్ హ్యూలెన్ ఒక డిఫరెంట్ మెథడ్ యూజ్ చేసి వాళ్ళని కలవకుండానే, ఈవెన్ వాళ్ళని చూడకుండానే వాళ్ళని హీల్ చేశారు. వాళ్ళ ఫైల్స్ చూసి. అంటే ఆ హాస్పిటల్‌కి వెళ్ళటానికి కూడా డాక్టర్స్ చాలా మంది భయపడతా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హర్ట్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఎవరి ప్రాణాలు తెగించి ఎవరు ఎళ్లరు కదా. కానీ ఈ హ్యూలెన్ ఈయనే డాక్టర్ హ్యూలెన్ అంటే. ఈయన అసలు వాళ్ళని కలవలేదు, చూడలేదు. జస్ట్ వాళ్ళ ఫైల్స్ చూసే హీల్ చేశారు. అండ్ 6 మంత్స్‌లోనే ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న పేషెంట్స్ చాలా మంది హీల్ అయ్యి ఇంటికెళ్ళిపోయారు కూడా. ఇది ట్రూ స్టోరీ. మీరు తర్వాత గూగుల్‌లో కూడా చెక్ చేయండి. ఇప్పుడు మీరు డాక్టర్ హ్యూలెన్ ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? చాట్‌లో యెస్ అని టైప్ చేయండి. వన్ మోర్ థింగ్. మీరు ఇలాంటి స్టోరీస్ ఎప్పుడైనా విన్నారా? లైక్ డాక్టర్స్ ఇది క్యూర్ అవ్వదు. ఇది సైంటిఫికల్లీ పాసిబుల్ కాదు అని చెప్పడం. కానీ తర్వాత అది చేంజ్ అవుతది కదా. అలాంటివి ఏమైనా విన్నారా? మనం మూవీస్‌లో అయితే ఎప్పుడు వింటానే ఉంటాం అయ్యి. సో, రియల్ లైఫ్‌లో కూడా కొన్ని కొన్ని వింటా ఉంటాం కదా. ఇప్పుడేంటంటే ఒక ఇంపార్టెంట్ క్వెషన్. మనకి మెడికల్ సైన్స్ లైఫ్‌కి ఎండా? కాదు కదా. మెడికల్ సైన్స్ కూడా మనకి గ్రో అవుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే, టుడేస్ సైన్స్ ఈజ్ యెస్టర్‌డేస్ మిరకిల్. ఒకప్పుడు మిరకిల్ అనిపించింది. ఈరోజు సైన్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేల సంవత్సరాల క్రితం జస్ట్ ఇమాజిన్ చేయండి. మనం ఒక విలేజ్‌లోకెళ్ళి మీకు హెడేక్ ఉందా? మీకు హెడేక్ ఉంటే ఈ టాబ్లెట్ తీసుకోండి. అది క్యూర్ అయిపోతుందని మనం చెప్పామనుకోండి వాళ్ళకి. వాళ్ళేమంటారు? అప్పట్లో వేల సంవత్సరాలంటే అప్పట్లో అది వాళ్ళకి ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా కనిపిస్తది కదా. ఈవెన్ దాన్ని వాళ్ళు అలౌ కూడా చేయరు. మనం టాబ్లెట్ ఇచ్చి వేసుకోండి అంటే ఈవెన్ వేసుకొని కూడా వేసుకోరు. లైక్ మనకి 'ఆదిత్య 369' మూవీ లాగా. అందులో అంతే కదా. ఆన్‌లైన్‌లో లింక్ పంపించి మీరు ఆన్‌లైన్‌లో మ్యారేజ్ చూసుకోండి అయ్యానంటే అప్పుడు చిన్నప్పుడు ఇదే అదొక విచిత్రంలా అనిపించేది మనకి. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఇక్కడ సిట్యుయేషన్స్‌ని బట్టి యూఎస్‌లో ఉన్న సిట్యుయేషన్స్ బట్టి ఏమవుతుంది? లింక్ పంపిస్తే అందరూ చూసుకోవటమే అవుతుంది. అంతే కదా. ఈ రోజుల్లో బిలీఫ్ ఏంటి? ఇప్పుడు ఇన్ కేస్ సిక్ ఇప్పుడు సిక్‌నెస్‌ని ఆ రోజుల్లో ఏంటంటే సిక్‌నెస్ వస్తే దాన్ని ఇంటర్ఫియర్ చేయకూడదు. పెయిన్ న్యాచురల్‌గా సఫర్ అవ్వాలి అనేది ఆ రోజుల్లో బిలీఫ్. కానీ ఈరోజు సిట్యుయేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్ సిక్ అయ్యారనుకోండి. మీరు పర్లేదులే సిక్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయనివ్వు అని చెప్పి అలా అంటారా? లేదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? ఆబ్వియస్‌లీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు కదా. అంటే ఇప్పుడు మనకి అనదర్ పవర్‌ఫుల్ లైన్ ఏంటంటే, ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. టుమారో సైన్స్ ఈస్ టుడేస్ మిరకిల్. అంటే ఈరోజు మిరకిల్ అనిపిస్తున్నది రేపు సైన్స్ అవుతుంది. ఓకేనా? ఈ వరల్డ్‌లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి సైన్స్ మాత్రమే బిలీవ్ చేసేవాళ్ళు. సెకండ్‌ది సైన్స్ అండ్ మిరకిల్ 2 బిలీవ్ చేసేవాళ్ళు. మనం ఏ టైప్ అవ్వాలి? సైన్స్ ప్లస్ మిరకిల్ 2 బిలీవ్ చేసేవాళ్ళు అవ్వాలి. ఎందుకంటే సైన్స్ అంటే బేసికల్లీ రిపీటెడ్ మిరకిల్స్ అండ్ మ్యాజిక్స్. అంతే కదా. సో, ఈ మ్యాజిక్ నేర్చుకోవడానికి మీరు రెడీయా? మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకి సింపుల్‌గా ఉన్న విషయాలు చాలా డీప్ అని, కొన్ని విషయాలు సింపుల్ అయినా అవి చాలా ప్రొఫౌండ్ అవుతాయి కదా. అలాంటి వాటి గురించి మీరు ఒప్పుకుంటారా? చాట్‌లో చెప్పండి. యెస్ ఆర్ నో? ఒప్పుకుంటే లైఫ్‌లో సింపుల్‌గా ఉన్నవి చాలా డీప్ అవుతాయి. అలాంటిదే నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది. చాలా చాలా సింపుల్ కానీ దాన్ని తక్కువ అంచనా వేయకండి. సింపుల్ అయినా అది చాలా డీప్. మీకు థియరీ కావాలా? ఎక్స్‌పీరియన్స్ కావాలా? ఏమనుకుంటున్నారు? జస్ట్ థియరీ వినేస్తే సరిపోతదా? ఏమి పని లేకుండా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? ఓహ్! నా స్క్రీన్ షేర్. హ్మ్.
అయితే మీరు ఇప్పుడు టీయర్స్ ఆఫ్ జాయ్ ఎక్స్పీరియన్స్కి రెడీయా? కుదిరిన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ రూల్ ఏంటంటే హీలింగ్ ఎక్స్పీరియన్స్ టైంలో కళ్ళు తెరవకూడదు. ఈ టీయర్స్ ఆఫ్ జాయ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇస్తాం కదా, నేను ఏం చెప్తానో అది లౌడ్గా చెప్పండి, మీరు జస్ట్ రిపీట్ చేయండి. మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకోకండి. ఏడవాలనిపిస్తే ఏడవండి, నవ్వాలనిపిస్తే నవ్వండి, బట్ కొట్టాలనిపిస్తే మాత్రం దయచేసి ఎవరిని కొట్టకండి. ఓకేనా? మీ పక్కన ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక నాప్కిన్ అలా పెట్టుకోండి, లేదా చీర కొంగులు ఉన్న మేనేజబుల్. మీకు ఏ ఎమోషన్ వచ్చినా కానీ మీరు ఐస్ ఓపెన్ చేయకూడదు. ఇది అయ్యే వరకు నేను చెప్పినప్పుడు మాత్రమే కళ్ళు తెరవాలి. ఓకేనా? మీకు ఇప్పుడు ఒక మ్యూజిక్ నేను ప్లే చేస్తాను. నా కెమెరా ఆన్ చేస్తాను, ఆఫ్ చేస్తాను. మీకు ఒక మ్యూజిక్ షేర్ చేస్తాను. ఈలోపు ఎవరైనా వాటర్ తెచ్చుకోవాలన్నా, నాప్కిన్స్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకుని పక్కన పెట్టుకోండి. మీకు మ్యూజిక్ వినిపిస్తుందా? నా వాయిస్ అండ్ మ్యూజిక్ క్లియర్గా ఉంటే ఒక థమ్స్ అప్. ఓకే, క్లియర్గానే ఉంది కదా? అంటే ఈ హీలింగ్కి ఈ మ్యూజిక్ అవసరం. సో లెట్స్ బిగిన్. మీ హ్యాండ్స్ని హార్ట్ మీద పెట్టండి. వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు జస్ట్ నేను చెప్పేది రిపీట్ చేయండి అంతే నాతో పాటు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. అగైన్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, థ్యాంక్ యూ, ఐ లవ్. शक्ति सुंदरी नमस्तस्यै 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 नमो नमः। Take a deep breath.
Namaste Namo Namaha Mamba Lalita Devi
వినిపించట్లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం సోల్ హీలింగ్ చేస్తాము. మీ లైఫ్లో Namastasye, ఇంకా కొంచెం వినపడలేదు Namastasye, అక్క మ్యూజిక్ చాలా లౌడ్ ఉంది. మీరేం మాట్లాడుతున్నారు ఏం వినపడట్లేదు. ఇప్పుడు ఓకేనా? వాల్యూమ్ తగ్గించాను. ఇప్పుడు సోల్ హీలింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ లైఫ్లో ఇంకా ఈ ప్రపంచంలో లేని కానీ మీ హార్ట్లో ఇంకా బతికే ఉన్న ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. అది మీ గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, యాన్సిస్టర్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఇంకొంచెం మీ లౌడ్గా ఫ్యామిలీలో చెప్పాలండి. ఒక మెంబర్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఆ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది మహాలక్ష్మి. మ్యూజిక్ ఎక్కువగా వినిపిస్తుందమ్మా. అది నేను డిక్రీజ్ చేశాను. ఇంకా అందరికీ అలానే ఉందా? మహా మ్యూజిక్ చాలా లోలో పెట్టి నీ వాయిస్ హై పిచ్ పెట్టు. అదే ఉంది. మ్యూజిక్ ఇంకా చాలా స్లో ఉంది. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుంది. అది మీ ఫ్రెండ్ అయినా కావచ్చు, లేదంటే మీ లైఫ్లో ఎంతో ప్రత్యేకమైన ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ సోల్కి ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. మీరు ఫస్ట్ వారి ఫేస్ని, వాళ్ళ నవ్వుని, వాళ్ళ వాయిస్ని, మీరు వాళ్ళతో గడిపిన ఒక అందమైన క్షణాన్ని మీ మనసులోకి తీసుకురండి. కొంచెం సైలెంట్గా ఉండండి. అవన్నీ రీకలెక్ట్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మీ హార్ట్ నుంచి ఇలా చెప్పండి. వాళ్ళ నేమ్ చెప్పండి, లేదంటే మీరు వాళ్ళని ఏమని పిలుస్తారో అది చెప్పండి. నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు, నా జీవితాన్ని ప్రేమతో నింపినందుకు థ్యాంక్ యూ. కొన్ని మాటలు చెప్పలేకపోయాను, కొన్ని ఎమోషన్స్ షేర్ చేయలేకపోయాను, కొన్ని క్షణాలు మీతో ఇంకా గడపలేకపోయాను. దానికి ఐఎమ్ సారీ. నువ్వు ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించకపోయినా నీ జ్ఞాపకాలు నా హార్ట్లో ప్రతిరోజు బతుకుతూనే ఉన్నాయి. నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ, నువ్వు నేర్పిన పాఠం, నువ్వు చూపిన మార్గం, ఇవన్నీ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తున్నాయి. ఇలా చెప్పు. నేను నిన్ను మిస్ అవుతున్నాను, కానీ నీ ప్రేమ నన్ను స్ట్రాంగ్గా మారుస్తుంది. ఈరోజు నేను బాధతో కాదు, ప్రేమతో నేను గుర్తు చేసుకుంటున్నాను. నీ ఆత్మ శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్ను ప్రేమతో రిలీజ్ చేస్తున్నాను. ఐ సెండ్ యూ లవ్, ఐ సెండ్ యూ లైట్, ఐ క్యారీ యూ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్. ప్లీజ్ బ్లెస్ మీ. ఫ్యూ మినిట్స్ ఆ లవ్ని, ఆ మెమరీస్ని, ఆ గ్రాటిట్యూడ్ని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మీ మీదకి తీసుకురండి. ఇప్పుడు మీ పేరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే డియర్ మహా, మీ పేరు మీరు చెప్పండి. నిన్ను తక్కువగా అంచనా వేసిన వ్యక్తిని నేనే. ఐఎమ్ సారీ. ఫ్యూ సెకండ్స్
ఈ అందమైన జీవితానికి, యూనివర్స్తో ఉన్న ఈ కనెక్షన్కి థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని మీరు హగ్ చేసుకోండి. A warm hug. అండ్ ఇలా చెప్పండి, ఇక నుంచి నిన్ను ఎవరు ప్రేమించకపోయినా ఐ లవ్ యూ. మీ భుజాల మీద మీ తలను వాల్చండి. నిన్ను ఒంటరిగా వదిలేసినందుకు ఐఎమ్ సారీ. మళ్ళీ కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ. ఇక నుంచి నేను నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టాను. ఫ్యూ సెకండ్స్ సైలెంట్గా ఉండండి. ఆ ప్రేమను మీలోనే ఫీల్ అవ్వండి. ఇప్పుడు స్లోగా మీ హ్యాండ్స్ని కలపండి. హ్యాండ్స్ని రబ్ చేయండి. కొంచెం ఫాస్ట్గా రబ్ చేయండి. ఆ ఎనర్జీని మీ ముఖం మీద పెట్టండి. ఓకేనా? స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చాట్లో 1 వర్డ్ టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పీస్, లైట్, రిలీఫ్, లవ్, కామ్, మీకు ఏది అనిపిస్తే అది 1 వర్డ్. ఓకే, రిలాక్స్, లైట్, కామ్, లవ్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేస్తారా? జూమ్ వర్చువల్ హ్యాండ్ రైజ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఛాన్స్ ఇస్తాను ఏమైనా మాట్లాడతానంటే. నేను కాదు, మీరెవరైనా మాట్లాడరా? సిగ్గా, భయమా, గౌరవమా, లేదా ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నట్టు సిగ్గుతో కూడిన భయంతో వచ్చిన గౌరవమా? సరే, మీరు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఈ ఫీలింగ్ మీకు అంతకుముందు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నిజాయితీగా చెప్పండి, మీకు ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? చివరిసారి ఇలా లైట్గా, ఇలా పీస్గా ఎప్పుడు ఫీల్ అయ్యారు? తేజస్విని మాట్లాడతానంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. ఇప్పుడు మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంది. హాయ్ అండి. హాయ్. యా చాలా కామ్గా రిలాక్స్డ్గా అనిపించింది నాకు. బట్ ఫుల్ స్ట్రెస్ ఫ్రీలా అట్లా ఏం లేదు. బట్ యా కొంచెం పీస్ఫుల్గా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే చాట్ విండోలో, అంటే ఇంతకుముందు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఎలా ఫీల్ అయ్యారు? 2 ఇయర్సా, 1 ఇయరా, లేదంటే రీసెంట్గానా? ఇప్పుడు ఏంటంటే ఈరోజు మీరు ఈ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఈ మ్యాజికల్ ఫీలింగ్ ఎవ్రీడే ఈ ఎక్స్పీరియన్స్, అంటే ప్రతిరోజు మీరు దీన్ని అనుభవించాలనుకోండి, అది అనుభవించారనుకోండి, ఇదే ఎక్స్పీరియన్స్ ఇలా పీస్గా, కామ్గా, లవ్తో, అంటే అలా ఫీల్ అవ్వాలని మీకు నిజంగా ఉందా? ఎవ్రీడే ఇలా ఒకసారి ఊహించండి. ఈరోజు మీరు ఈ ఎక్స్పీరియన్స్ని, ఈ పీస్ని, ఈ లైట్ ఫీలింగ్ని రోజు మీ లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది? మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతుంది, మీ మైండ్ కామ్ అవుతుంది, మీ డెసిషన్స్ క్లియర్ అవుతాయి. అది ఒక్క రోజులో కాదు, కానీ రైట్ ప్రాసెస్ ఫాలో చేస్తే ఆబ్వియస్లీ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలి. అదేంటంటే హోపోనోపోనో గురించి చెప్పాను కదా. ఈ హోపోనోపోనోలో 2 లెవెల్స్ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ.
ఒకటి బేసిక్ హోపోనోపోనో, ఇంకొకటి అడ్వాన్స్డ్ కన్వర్జేషనల్ హోపోనోపోనో. ఇప్పుడు డాక్టర్ హ్యూలెన్ ద్వారా ఈ ప్రపంచానికి తెలిసింది సింపుల్ హోపోనోపోనో చాంటింగ్. అవేంటి? ఈ 4 ఫ్రేజెస్ మాత్రమే. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేవి. ఇది చాలా సింపుల్ ప్రాక్టీస్. ఇది నేను కూడా నా హీలింగ్ జర్నీ స్టార్టింగ్లో ఇదే బేసిక్ హోపోనోపోనో నేర్చుకున్నాను. ఇది వర్క్ చేస్తుంది. చిన్న చిన్న ఎమోషనల్ రిలీఫ్ ఇస్తుంది. మైండ్ కొంచెం కామ్ అవుతుంది. కానీ ఒక విషయం గమనించాలి, బేసిక్ హోపోనోపోనో మంచి రిజల్ట్స్ ఇస్తుంది, కానీ అవి బేసిక్ రిజల్ట్స్ మాత్రమే. అంటే కొంతమందికి పీస్ వస్తుంది, మనకి కొంత క్లారిటీ వస్తుంది, కానీ డీప్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇంకా ఒక పెద్ద డీపర్ ప్రాసెస్ అవసరం అన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను, అడ్వాన్స్డ్ కన్వర్జేషనల్ హోపోనోపోనో గురించి తెలుసుకున్నాను అండ్ అది నేర్చుకున్నాను అనమాట. ఈ సర్టిఫికేషన్ కోర్స్ చేశానని చెప్పాను కదా. కన్వర్జేషనల్ హోపోనోపోనో అంటే ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్తో, మన ఎమోషన్స్తో, మన రిలేషన్షిప్తో మనం డైరెక్ట్ కాన్వర్జేషన్ ద్వారా హీలింగ్ చేసే ప్రాసెస్. ఇది బేసిక్ చాంటింగ్ కంటే చాలా డీపర్ లెవెల్లో మనకి వర్క్ చేస్తుంది అనమాట. బేసిక్ హోపోనోపోనో అంటే ఏంటి? సింపుల్ చాంటింగ్, జనరల్ ఎమోషనల్ రిలీఫ్, స్లో రిజల్ట్స్ వస్తాయి మనకి. అడ్వాన్స్డ్ కన్వర్జేషనల్ హోపోనోపోనో అంటే గైడెడ్ హీలింగ్ ప్రాసెస్, డీప్ ఎమోషనల్ రిలీజ్, ఫాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకే నేను పర్సనల్లీ కన్వర్జేషనల్ హోపోనోపోనో నేర్చుకున్నాను అనమాట. అండ్ ఈ మెథడ్లో ఒక స్పెషల్ థింగ్ ఉంది ఏంటి, కొన్నిసార్లు పీపుల్కి ఏమవుతుంది, ఇన్స్టెంట్ ఎమోషనల్ బ్రేక్ త్రూస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అన్నది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఒక ఫిజికల్ పెయిన్ తీసుకుని లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. అప్పుడు మీకు నిజంగా అర్థం అవుతుంది అన్నమాట ఈ హోపోనోపోనో ఎంత పవర్ఫుల్ టూల్ అనేది. ఓకే, నేను నెక్స్ట్ ఇంకా 21 డేసెస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందు కూడా ఇప్పుడు ఏంటి, మీకు ఈ రోజు ఇలా అటెండ్ అయ్యారు కదా, ఇప్పుడు ఈ వెబినార్ ఇలా అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా హోల్ హార్టెడ్గా పార్టిసిపేట్ చేసినందుకు నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. అదేంటంటే 5 days ఫ్రీ హీలింగ్ సెషన్స్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, గిఫ్ట్ అంటే ఇష్టమేనా మీకు? నాకైతే గిఫ్ట్లు ఇష్టం. గిఫ్ట్ అని టైప్ చేయండి, ఎవరికి ఇష్టం. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ మీకు, ఇప్పుడు ఈ హీలింగ్ క్లాసెస్ ఇప్పుడు ఈ 5 days చూస్తారు కదా, గిఫ్ట్ అని టైప్ చేసిన వాళ్ళకే గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ అని టైప్ చేసిన వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. ఫస్ట్ చూడండి మీకు అసలు ఇది ఎలా ఉంటుంది, ఈ హీలింగ్ క్లాసెస్ ఎలాగా. ఓకేనా? ఏంటంటే ఇది నాకు అంత గట్ ఫీలింగ్ మాట. ఒక 5 days మీరు హీలింగ్ అంటే మనకి ఒక్క ఎమోషనే ఒక 1 or 2 hours చేస్తే ఇది అయ్యేదేం కాదు. ఫస్ట్ ఒక 30 days 21 days అలా అలా చేస్తూ ఉండాలి. మినిమం 21 days అయితే మనకి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటే మినిమం 21 days ఉండాలి. ఫస్ట్ ఒక 5 days ఇవి చూడండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు కావాలి అంటే, మన మైండ్లో ప్యాటర్న్స్ చాలా ఇయర్స్ బట్టి బిల్డ్ అయి ఉన్నాయి కదా, అందుకని 21 days ప్రాక్టీస్ చేస్తే మీకు మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఆ విషయం మీకు ఫస్ట్ 5 daysలోనే మీరు రియలైజ్ అవుతారు అన్నమాట. మీకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ఒక ఎక్స్పీరియన్స్ మీకు వచ్చింది కదా, ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. మీరు రోజు ఒక దీనికోసం ఏంటి, మీరు ఒక చిన్న డోర్ ఓపెన్ చేసినట్టు ఈరోజు. కానీ పాస్ట్లో మీకు మీలో నిలిచిపోయిన అండ్ పేరుకుపోయిన బాధలు, నెగిటివ్ ఎమోషన్స్, లోపల ఉన్న బ్లాక్స్ కంప్లీట్గా రిలీజ్ అవ్వాలంటే ఒక చిన్న ప్రాసెస్ దానికి అవసరం. అందుకే నేను మీకు ఈ 5 days హీలింగ్ జర్నీ గిఫ్ట్గా ఇస్తున్నాను. సో ఈ 5 daysలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈ 5 daysలో నేర్చుకునేది డే 1 ఎమోషనల్ రిలీజ్, ఓకే, డే 2 ఇన్నర్ సెల్ఫ్ హీలింగ్ చెప్తాను, డే 3 రిలేషన్షిప్ హీలింగ్స్, డే 4 మనీ అండ్ లైఫ్ బ్లాక్స్ క్లియరింగ్, డే 5 వచ్చేసి డీప్ సెల్ఫ్ లవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. యాక్చువల్గా ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ క్లాసెస్కి ఈ క్లాసెస్కి అస్సలు సంబంధం ఉండదు. ఇది కంప్లీట్ హీలింగ్ మీద వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ అనే ప్రోగ్రామ్ ఇంతకుముందు అటెండ్ అయ్యారు కదా కొంతమంది, ఇప్పుడు ఉన్నారు మీరు అక్కడ అటెండ్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఇదైతే అది కాదు, ఇది కంప్లీట్ అడ్వాన్స్డ్ హోపోనోపోనో బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ రెండు కలిపి జస్ట్ అవి హీలింగ్ క్లాసెస్.
ఇప్పుడు మనకున్న ఎమోషన్ అన్నిటిని హీల్ చేయటం ఈ క్లాస్ మాట. ఈ 5 రోజులు మీరు కంప్లీట్‌గా పార్టిసిపేట్ చేస్తే మీరు చాలా లైట్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీరే చెప్తారన్నమాట. నా లైఫ్‌లో ఎలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు మీకున్న ఎమోషన్స్ అన్నీ క్లియర్ అవ్వటం అదంతా జరుగుద్ది. ఓకేనా? సో, మీరు ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో అందరి దగ్గర నంబర్ ఉంది కదా! అది ఒకసారి మీరు మెసేజ్ చేయండి. నేను దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. అదర్‌వైజ్ నేను మర్చిపోయాను. గ్రూప్ క్రియేట్ చేసినట్టున్నా. ఇస్తాను. ఒకసారి అందులో ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. 5 డేస్ ఈ ఫ్రీ సెషన్ మీరు చూడాలనుకుంటే. 1 సెకండ్ నేను అది మీకు షేర్ చేస్తాను. అందరూ గ్రూప్‌లో ఉన్నారా? ఐ మీన్ కమ్యూనిటీలో ఉన్నారా? అంటే కమ్యూనిటీలో అంటే మళ్ళీ మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనిలో జాయిన్ అవ్వండి. ఎన్ని గిఫ్ట్‌లు అంటే కష్టమేమో. నువ్వు ఎన్ని సార్లు గిఫ్ట్ రాసినా ఒకటే గిఫ్ట్ వచ్చింది. ఓకే. ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇవి ఓన్లీ 5 డేస్‌కి. కంప్లీట్ హీలింగ్ సెషన్స్ అవి. ఓకేనా? సీరియస్‌గా ఉన్నవాళ్ళు మాత్రం అంటే సీరియస్‌గా హీల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను కొంచెం సీరియస్‌గా ఫోకస్ చేసిన వాళ్ళ మీదే కాస్త కాన్సంట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళతోనే. ఓకేనా? ఎవరెవరు రెడీగా ఉన్నారు? ఇప్పుడు ఆ 5 డేస్ హీలింగ్‌కి? ఐయామ్ ఇన్ ఫర్ హీలింగ్ అని టైప్ చేయండి. చూస్తాను ఇక్కడే ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఈ గ్రూప్ లింక్ ఓపెన్ అవుతుందా? ఈ గ్రూప్ జాయిన్ అవ్వగలుగుతున్నారా? ఓకే. ఓకే. ఆ గ్రూప్ జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా మీకు ఇన్ కేస్ లింక్ వర్క్ చేస్తుంది కదా! అదర్‌వైజ్ మెసేజ్ అన్నా చేయండి. నేను మీకు ఇస్తాను. అంటే మెయిన్ గ్రూప్‌లో ఏంటది మన కమ్యూనిటీలో అయితే ఈ గ్రూప్ లింక్ ఇది షేర్ చేయను. అంటే వాళ్ళేం వినలేదు కదా! మేబీ వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. 5 డేస్ ఫ్రీ సెషన్‌కి అటెండ్ అవుతానంటే దీనిలో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో, ఈరోజు ఈ హీలింగ్ సెషన్ కంప్లీట్ చేసే ముందు ఈ సెషన్‌కి టైం ఇచ్చి ఓపెన్ హార్ట్‌తో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్‌ఫుల్ థాంక్స్. హీలింగ్ అనేది ఒక ప్రాసెస్. ఈరోజు మీరు తీసుకున్న ఈ చిన్న స్టెప్ మీ లైఫ్‌లో ఒక పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్‌కి నాంది కావచ్చు. సో, వన్స్ అగైన్ నా మెంటర్స్‌కి, యూనివర్స్‌కి మీ అందరికీ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.